దుబాయ్లో జరుగుతున్న ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియా నేడు పాకిస్తాన్తో తలపడనుంది. ఇవాళ రాత్రి 8 గంటలకు దుబాయ్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్లో యూఏఈని చిత్తు చేసిన టీమిండియా పాక్తో మ్యాచ్కు సిద్ధమైంది. అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఈ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా భారత స్టార్ బ్యాటర్ మరియు టీ20 జట్టు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇప్పుడు గిల్ ఉంటాడా లేదా అనే దానిపై చర్చ జరగనుంది. కాగా పాకిస్తాన్లో మ్యాచ్కు ముందు త్రోడౌన్ స్పెషలిస్ట్ బౌలింగ్లో గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆ సమయంలో బంతి వచ్చి గిల్ చేతికి బలంగా తాకింది. దీంతో గిల్ నొప్పితో విలవిల్లాడాడు. ఆ తర్వాత వెంటనే ఫిజియో పరిగెత్తుకుంటూ వచ్చి అతడికి ఐస్ ప్యాక్ పెట్టి చికిత్స అందించాడు. కొద్దిసేపటి తర్వాత గిల్ తన ప్రాక్టీస్ ను తిరిగి మొదలుపెట్టినట్లు సమాచారం. కానీ గిల్ మాత్రం గాయం తర్వాత అసౌకర్యంగా కనిపించాడు. దీంతో గిల్ మ్యాచ్ ఆడుతాడా లేదా అనేది అనుమానంగానే మారిపోయింది. అయితే శుభ్మన్ గిల్ గాయంపై టీమిండియా మేనేజ్మెంట్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో గాయం తీవ్రత తక్కువగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.